హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ గెలాక్సీ ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఈ వీడియో అయితే చిన్న సర్వనామ టాపిక్, గ్రామర్ టాపిక్ అండి. చాలా మందికి సర్వనామం అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ ఈరోజు సర్వనామం ఏంటి, ఏవే వర్డ్స్ ఎక్కువ మనం ఉపయోగిస్తాము ఎగ్జామ్స్ రాసేటప్పుడు, అలాగే ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చి దాంట్లో సర్వనామం ఏంటి, ప్రొనౌన్ ఏంటి అని అడిగినా కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నారు. దానికి 1 మార్క్ ఎక్కడికి ఇచ్చినా సరే. కాబట్టి ఈ చిన్న క్లాస్ చివరి వరకు వినండి, మీకైతే చాలా యూజ్ అవుద్ది. ఓకేనా? మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు సపోజ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సర్వనామం. సర్వనామం అంటే ప్రొనౌన్. అంటే సంజ్ఞ అంటే ఏంటి, పేరును తెలిపే పదాలను సంజ్ఞ అంటారు. అలాగే ఆ సంజ్ఞ ప్లేస్ లో అంటే పేరుకి బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. అంటే ఏదైతే నేమ్స్, పేర్లు ఏదైతే ఉన్నాయో వాటికి బదులుగా వాడే పదాలు ఏదైతే ఉన్నాయో వాటిని సర్వనామం అంటారు అనమాట. అయితే అందులో మనకి టైప్స్ కూడా ఉన్నాయి. అదంతా కాకుండా జస్ట్ మనం ఏమేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. దాంట్లో టైప్స్ కూడా ఉన్నాయి. మీకు ఆల్రెడీ 8th క్లాస్ చదివే వాళ్ళైతే 8th క్లాస్ లో ఉన్నాయి. ఈ చిన్న టాపిక్ నేర్చుకుని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో సర్వనామకే రూపాంతర్, ఏ ఏ సర్వనామాలు కలిస్తే అలాగే ఆ రూపాంతరం, సర్వనామ రూపాంతరం అని చెప్పి ఉంటాయి అన్నమాట. అవి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. జస్ట్ ఈ రోజు అయితే అసలు ప్రొనౌన్స్ మెయిన్ గా మనం ఉపయోగించేటువంటిది తెలుసుకుందాం అనమాట. అవేంటంటే మై, హమ్. మై అంటే నేను, మై అంటే నేను, ఐ. హమ్, మైకి బహువచనం ఏంటండి, హమ్. ఇది ఏకవచన బహువచనంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. సర్వనామ ప్రొనౌన్స్ కే కాదు, అలాగే సెంటెన్స్ మార్చేటప్పుడు కానీ లేకపోతే ఏకవచన బహువచనం అడిగినప్పుడు కానీ ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. మై, మై అంటే నేను. హమ్, హమ్ అంటే మేము. మైకి బహువచనం ఏంటండి, హమ్. మై, హమ్. అలాగే నెక్స్ట్ తూ, తుమ్, ఆప్. తూ, తుమ్, ఆప్. దేనికైనా ఇంగ్లీష్ మీనింగ్ యు అనే వస్తుంది. తూ అని ఎప్పుడు ఉపయోగిస్తారు, తుమ్ అని ఎప్పుడు ఉపయోగిస్తారు, ఆప్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు. తూ, తుమ్, ఆప్. తూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే మనకంటే చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనకంటే చిన్న వాళ్ళని తూ అని ఉపయోగిస్తారు. తుమ్ అనేది ఎవరికి ఉపయోగిస్తాము, మన ఈక్వల్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తుమ్ అని ఉపయోగిస్తాము. అలాగే ఆప్ అని ఎవరికి ఉపయోగిస్తామంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పని ఉపయోగిస్తారనమాట. తూ, తుమ్, ఆప్. కానీ ఇంగ్లీష్ మాత్రం వచ్చేసి యు అనే వస్తుంది. అదే తెలుగులో అయితే తూ నీవు, తుమ్ మీరు, ఆప్ తమరు అని ఉపయోగిస్తారనమాట. ఈ విధంగా ఈ 3కి ఇంగ్లీష్ లో మాత్రము యు అనే ఉంటుంది. నేను చెప్పేటప్పుడు ఒకసారి ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నది మీకు ఈజీగా ఉంటుంది అనమాట. యహ్, యహ్, యహ్ బహువచనం ఏ, యహ్ ఏ. మనకి దగ్గరే వస్తువులు అయితేనేమో దిస్ అంటాము, దూరంగా ఉంటేనే దట్ అంటాం, ఇది అంటాం కదా, ఇది అన్నమాట. ఇది, అతడు, అలాగే హీ షీ కూడా ఇలాగే వస్తాయి అనమాట. ఇతడు, ఈమె. హీ షీ, ఇతడు, ఈమె, ఇది. ఇలా యహ్ అన్నప్పుడు ఉపయోగిస్తారనమాట. ఏ అంటే యహకి బహువచనం ఏ. యహ్ ఎక్కడైనా ఏకవచనం కింద ఉంటుంది, ఏ అనేది బహువచనం కింద ఉంటుంది. అలాగే నెక్స్ట్ వహ్, వే. వహ్ అంటే దూరంగా ఉండే వాటిని ఉపయోగిస్తారనమాట. వహ్, వహ్ అన్నా కూడా దట్, హీ షీ. సరే ఇక్కడ చూడండి, దట్ అంటే దూరంగా ఉన్న వాటికి మనం ఇంగ్లీష్ లో అయితే ఉపయోగిస్తాము. హీ షీ అతడు, ఆమె. అది అలాగే యహ్ అయితేనేమో ఇతడు, ఈమె అని ఉపయోగిస్తాము. అలాగే ఇక్కడ వహ్ అంటేనేమో అతడు, ఆమె, అది, ఆ అని ఉపయోగిస్తాం అనమాట. వే, ఈ వహకి బహువచనం ఏంటండి, వే. దే, అలా వారు, వారు, వారు అనేది ఇలా ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి, మైకి బహువచనం ఏమవుతుందంటే హమ్, మై, హమ్. మై బహువచనం హమ్. తూ, తుమ్, ఆప్. తూ, తుమ్, ఆప్. తూకి బహువచనం ఆప్. తూ, తుమ్, ఆప్. ఇక్కడ యు అనే వస్తుంది. అలాగే యహ్కి, యహ్ ఏకవచనం అయితే ఏ బహువచనము, వహ్ ఏకవచనం అయితే వే అనేది బహువచనము. ఒకసారి చూడండి, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయండి, మొత్తం అలాగే మనకి 1 2 3 4 5 6 7 8 9
9 ఉన్నాయండి. ఈ 9 కనుక మీరు చక్కగా ఉపయోగించుకుంటే, అంటే నోటెడ్ చేసుకుంటే మీకు చక్కగా సర్వనామంకి రూపాంతరాలు కూడా మీకు బాగా అర్థమవుతాయి అన్నమాట. ఫస్ట్ మై హమ్, తూ తుమ్ ఆప్, యహ్ ఏ వహ్ వే. ఈ 9 బాగా నోటెడ్ డైరెక్ట్ నేర్చుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇందులో నుంచే 7th గానీ 8th గానీ 9th గానీ సర్వనామం ఏందని అడుగుతారు ఒక సెంటెన్స్ ఇచ్చి. మై పాఠశాల జా రహా హూ, అందులో సర్వనామం ఏందండి మై. హమ్ పాఠశాల జా రహే హై, అందులో సర్వనామం ఏందండి హమ్. అలా సెంటెన్స్ ఇస్తారు, అందులో సర్వనామ్ పహచాన్ కర్ లిఖే అంటారు. ఈ చిన్న చిన్నవి కూడా రాయిపోవటం వల్ల మీరు 1 మార్క్ అనేది లాస్ అవుతారనమాట. కాబట్టి ఒకసారి నాతో పాటు మీరు కూడా పలికితే ఆ లెటర్స్ అనేది వస్తూ ఉంటాయి. మై, హమ్, తూ, తుమ్, ఆప్, యహ్ ఏ వహ్ వే. ఓకేనా? క్లాస్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అందుకంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎవరికైనా హిందీ వీక్గా ఉన్నట్లయితే మన వీడియోస్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.